హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అందరికి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం ఉజ్జయిన్లో ఉన్న సందీపని ఆశ్రమం గురించి. సో సందీపని ఆశ్రమంకి ఎలా వెళ్ళాలి అండ్ ఆశ్రమంలో ఏమేమి చూడాలి అండ్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. బట్ మీరు ఈ వీడియో చూసే ముందు నేను నా వీడియోలో అయితే ఓంకారేశ్వర్ నుంచి మహాకాల్ అండ్ శక్తిపీఠ్ అన్ని వీడియోలు అయితే వేసినాను. ఆ వీడియో నుంచి చూసుకుంటూ వస్తే అయితే మీకు ఈ సందీపని ఆశ్రమం దగ్గరికి ఎట్లా రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా ట్రావెల్ చేయాలి మీకు అంతా అయితే అర్థమవుతుంది. సో మేము ఈ వీడియోస్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు కంప్లీట్ సందీపని ఆశ్రమం రావడానికి ఎలా ట్రావెల్ చేయాలో మీకు అయితే అర్థమైపోతుంది. మీకు లాస్ట్ వీడియోలో కూడా ఉజ్జయిన్లో ఉన్న 2 శక్తి పీఠాల గురించి అయితే చెప్పేసిన. ఒకటి ఏమో హరసిద్ధి శక్తిపీఠ, ఇంకోటి ఏమో గడ్కలి. సో అది ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అదైతే చెప్పేసినాను. అండ్ ఉజ్జయిన్లో ఉన్న మహాకాల్ జ్యోతిర్లింగ్ని కూడా ఎలా దర్శనం చేసుకోవాలి అది చెప్పినాను. అండ్ మీకు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ కూడా ఎలా దర్శనం చేసుకోవాలో అది చెప్పినాను. సో ఈ వీడియోలో వచ్చేసి సందీపని ఆశ్రమం. సో ఆశ్రమంలో కృష్ణుడివి కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి దర్శనం చేసుకొని మీరైతే ఆ ఆశ్రమంలో కృష్ణుడు లైక్ ఎక్కడ చదువుకున్నాడు, అంటే ఏమేం చేశాడు ఆ ఆశ్రమంలో, సో అన్నీ అయితే ఆ ఆశ్రమంలో ఫొటోస్ లాగా, ఫ్రేమ్స్ లాగా అండ్ విగ్రహాల లాగా అయితే అక్కడ పెట్టారనమాట. సో మీకు ఆశ్రమంకి వెళ్ళి ఆ ఆశ్రమం మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తా. ఉజ్జయిన్ మహాకాల్ నుండి మీకు సందీపని ఆశ్రమం అయితే అరౌండ్ 4.55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు మహాకాల్ ఉజ్జయిన్లో ఉన్నారంటే మీకు అక్కడ నుంచి చాలా ఆటోస్ అయితే దొరుకుతాయి, క్యాబ్స్ అయితే దొరుకుతాయి అనమాట మీకు ట్రావెల్ చేయడానికి. సో మీరు సందీపని ఆశ్రమంకి అయితే తక్కువనే ఛార్జ్ చేస్తారు. సో మీకు ఉజ్జయిన్లో ఏ హోటల్ స్టే చేయాలి దాని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన నేను. సో మీరు మహాకాల్ వీడియో అండ్ ఈ శక్తిపీఠలో ఓంకారేశ్వర్ వీడియో చూస్తే మీకు కంప్లీట్లీ ఎక్కడ స్టే చేయాలో అర్థమైపోతుంది. సో మేము స్టే చేసిన హోటల్ లింక్ అండ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసినాము. సో మీరు అది కాకుండా వేరే ఏమైనా హోటల్ స్టే చేయాలన్నా కూడా ఉజ్జయిన్లో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, దాంట్లో కూడా స్టే చేయొచ్చు. ఫైనల్లీ మేము సందీపని ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మీకు మళ్ళీ మీ హోటల్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఉజ్జయిన్కి వెళ్ళాలన్నా మీకు ఇక్కడ ఆటోస్ అయితే ఉన్నాయి. సో ఆటోస్లో అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఆశ్రమం ముంగట అయితే ఈ ఎలిఫెంట్ అయితే ఉంటుంది, ఎలిఫెంట్ తోని ఫొటోస్ దిగొచ్చు, లైక్ రైడ్ చేయొచ్చు అండ్ ఫుడ్ కూడా పెట్టొచ్చు. సో ఇప్పుడైతే మేము ఆశ్రమం లోపలికి వెళ్తాం. సో ఆశ్రమం బయట నుంచి అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు బోర్డు మీరు సందీపని ఆశ్రమం. సో ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కి అయితే చెప్పులు అయితే వదలాలన్నమాట. చెప్పులు వదిలేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. మీకు లోపల మొత్తం ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్తుంది అయితే 14 డిసిప్లిన్స్ ఆఫ్ నాలెడ్జ్ లెర్న్డ్ బై శ్రీకృష్ణ. సో 14 డిసిప్లిన్స్ అనేది శ్రీకృష్ణ అయితే నేర్చుకున్నాడు అనమాట. సో ఆ 14 డిసిప్లిన్స్ ఏమేం డిసిప్లిన్స్ లోపల అయితే ఉంటుంది, మీకు ఈ లోపల అయితే చూపిస్తాను 14 డిసిప్లిన్స్ ఏంటి అనేది.
మనం 14 డిసిప్లిన్స్ అయితే చూసేసినాం కదా. సో ఇప్పుడైతే మనము ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడు 8 నదిల నుంచి వాటర్ తెచ్చి అయితే ఇక్కడ ఈ మొత్తం నింపేసినాడు అనమాట. వాళ్ళ సందీపని గారు ఇక్కడ స్నానం చేస్తారని చెప్పి 8 నదులకి వాటర్ అయితే తెచ్చి ఇక్కడ మొత్తం అయితే పోసి నింపేశాడు అనమాట. అప్పట్లో మీకు ఈ సందీపని ఆశ్రమంలో అయితే శివుడిది చిన్న టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ సో ఇదైతే దర్శనం చేసుకొని అండ్ మీరు వేరే అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసాము ఇక్కడ ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్లో అయితే కృష్ణుడు మొత్తం నాలెడ్జ్ ఏం గెయిన్ చేసుకున్నాడు అయితే మొత్తం 64 ఫ్రేమ్స్లో అయితే ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క ఫ్రేమ్ అయితే పెట్టినారు. సో 64 ఫ్రేమ్స్లో కృష్ణుడు ఏమేమి నేర్చుకున్నాడు, ఏమేమి నాలెడ్జ్ నేర్చుకున్నాడు, ఏమేమి విద్యలు నేర్చుకున్నాడు అవన్నీ అయితే ఈ ఫ్రేమ్స్లో అయితే పెట్టినారు. సో మీకు అన్ని 64 ఫ్రేమ్స్ అయితే చూపిస్తాను. మ్యూజిక్ కాదు, మొసాయిక్ టైం. ఓకే, మొసాయిక్. ఇది మొసాయిక్ టైలింగ్. ఇది బెడ్రూమ్ అరేంజ్మెంట్. ఇది 11th వన్ క్రియేటింగ్ మ్యూజిక్ విత్ వాటర్. 12th ఫార్మ్ నదిలో స్నానం చేయడమా, స్ప్లాషింగ్ అండ్ స్క్వేరింగ్ విత్ వాటర్. 13th వచ్చేసి సీక్రెట్ మంత్రాస్. 14th వన్ పూలు అల్లడం, మేకింగ్ ఫ్లవర్ గార్లెండ్స్. 15th వచ్చేసి డాన్సా, హెడ్ అడోర్మెంట్స్, అదే తలకి అది కట్టడం. నెక్స్ట్ డ్రెస్సింగ్, ఇయర్ డెకరేషన్, పర్ఫ్యూమరీ, జ్యువెలరీ మేకింగ్. 19th. 20th magic and illusion. 21 ointment for charm and virality. 22nd manual dexterity. నీకెట్లా తెలుసు? 64 ఉంది. Skill of cooling, eating and drinking. Beverage and dessert preparation. 25th వచ్చేసి sewing making and బట్టలు కుట్టడం. 26th వచ్చేసి ఎంబ్రాయిడరీ. 27th వచ్చేసి ప్లేయింగ్ వీణా అండ్ డ్రమ్. 28th riddles and rhymes. 29th వచ్చేసి poetry. 30 tongue twisters and difficult. This is the furniture. 27th వచ్చి architecture. 8th distinguishing between ordinary and precious stones and metals. Okay. 39th metal working. 40 వచ్చేసి gems and mining. మైనింగ్ కూడా చేసి అవన్నీ తెలియదు మనకు. గార్డెనింగ్ అండ్ హార్టికల్చర్. 41. 42 వచ్చేసి గేమ్స్ ఆఫ్ వేజెస్ ఇన్వాల్వింగ్ యానిమల్స్. ఇవే గుర్తుపిస్తారుగా. వచ్చేసి ట్రైనింగ్ ప్యారెట్ అండ్ మైన్స్ ఫర్ స్పీక్. హెయిర్ డ్రెస్సింగ్. 44. మంగళపల్లి. 45 డీకోడింగ్ మెసేజెస్. వా కష్టపడా. 46 వచ్చి స్పీక్
Speaking in code languages, huh? Okay. Code 47 knowledge of foreign languages and replics. Foreign languages, huh? Making flower carriages, 48. Foreign language by Germany, yeah, 49 వచ్చేసి spells, charm and omens, మంత్రాలు. 50. 50 కదండి. Making simple mechanical devices. 51 ఏమో memory training. 2 వచ్చేసి game of reciting verses from hearing. Meaning of words. Manasi. 54 వచ్చేసి dictionary study. 55 poet prosody. क्रियाकलाप 56 is English. सॉरी knowledge of 57 వచ్చేసి ఆర్ట్ డ్రెస్సింగ్, ఆర్ట్ఫుల్ డ్రెస్సింగ్. 58 వచ్చేసి ఆర్ట్ఫుల్ డ్రెస్సింగ్. 58 ఆర్ట్ఫుల్ డ్రెస్సింగ్. 59 వచ్చేసి గేమ్ ఆఫ్ డైస్. ఇది వచ్చేసి డైస్ గేమ్ ప్లేడ్ ఆన్ అ బోర్డ్. 61 ఏమో మేకింగ్ డాల్స్ అండ్ టాయ్స్ ఫర్ చిల్డ్రన్. 62 వచ్చేసి పర్సనల్ ఎటిక్వెట్ అండ్ యానిమల్ ట్రైనింగ్. 63 వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ చార్మిక్ వార్ఫేర్ అండ్ విక్టరీ. 64 వచ్చేసి ఫిజికల్ కల్చర్. ఇంతటితో టోటల్ 64 ఫ్రేమ్స్లో కృష్ణుడు ఏమేమి నేర్చుకున్నాడో అయితే మనం చూసేసినాం. ఇప్పుడైతే మీరు ఇక్కడ ఉన్న ఆర్ట్ వర్క్ అయితే చూడండి. ఆర్ట్ వర్క్ కూడా అయిపోయింది. సో ఆర్ట్లో ఉన్న ఫ్రేమ్ వర్క్ కూడా చూసినాము. సో ఇప్పుడు మీకు ఇంకా ఈ ఆశ్రమంలో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను. సో లోపల కూడా మీకు ఫ్రేమ్ వర్క్లో అయితే అన్ని డీటెయిల్స్ అండ్ కృష్ణుడు ఏమేమి చేశాడు అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఫ్రేమ్స్లో పెట్టి అండ్ మీకు అక్కడ పైన అయితే రాసినారనమాట. సో ఏమేమి చేసినారు కృష్ణుడు అండ్ ఏమేమి స్టోరీ అయింది అదంతా.
గాయస్ ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో మీకు సందీపని ఆశ్రమంలో ఏమేమి ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలి, ఆశ్రమంలో ఏమేమి ఉంటాయి అన్న అయితే చూపించినాను. సో మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఉజ్జయిన్లో ఉన్న మెయిన్ కాల్ భైరవ్ దర్శనము అండ్ మీకు ఉజ్జయిన్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను. సో మీకు ఉజ్జయిన్లో అండ్ ఇంకా ఏ టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవాలి, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. సో అంటిల్ దెన్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా మోర్ వీడియోస్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. గే షిప్ చెన్నై.